మంగలి మంత్రిత్వం అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కుమారుడు కమర్. తండ్రి చనిపోగానే కమర్ ఆస్తికి హక్కుదారై అంతులేని దాసదాసీ జనాలతో అతి వైభవంగా జీవితం గడపసాగాడు. దుస్తుల విషయంలోనూ ఆహార పానీయాల విషయంలోనూ అతను ఏ లోటు జరగనిచ్చేవాడు కాడు. అయితే అతనికి ఆడవాళ్ళంటే మాత్రం ఎంతో ఏవగింపు. ఆ కారణం చేత అతను పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తలపెట్టలేదు. ఒకనాడు కమర్ ఒక ఇరుకు వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఎదురుగా ఒక ఆడవాళ్ళ పటాలం వచ్చింది. ఆడవాళ్ళ పొడగిట్టని వాడు కావడం చేత ఆ స్త్రీలు సమీపానికి వచ్చే లోపుగానే అతను తప్పుకొని పక్క తోటలోకి ప్రవేశించి అక్కడ ఒక బల్ల మీద చెతికిలబడ్డాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి ఎదురుగా ఉన్న ఇంటి వాకిలి తెరుచుకొని ఒక యువతి బయటికి వచ్చి పూల మొక్కలకు నీరు పోయసాగింది. ఎన్నడూ ఆడదంటే గిట్టని కమర్కు ఆ కన్యను చూడగానే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఆమె ముఖం అతని కళ్ళకు చందమామలాగా కనిపించింది. ఆమె ఎవరు కూతురో, ఆమెను తాను వివాహమాడే అవకాశం ఉన్నదో లేదో తెలుసుకుందామని అతను అనుకునేటంతలో బాగ్దాదు నగరపు కాజీ సపరివారంగా వచ్చి ఆ ఇంట్లోనే ప్రవేశించాడు. తాను చూసిన పిల్ల కాజీ గారి కుమార్తె అని, ఆమెను పెళ్లాడే అవకాశం తనకు లేదని నిశ్చయించుకొని విచారంతో కమర్ ఇంటికి వెళ్ళిపోయాడు. అతని వాలకం చూడగానే అతని నౌకర్లకందరికీ చాలా ఆందోళన కలిగింది. ఎందుకలా ఉన్నారు? ఒంట్లో సరిగ్గా లేదా? వైద్యుణ్ణి పిలిపించమా అని వాళ్ళు తమ యజమానిని అడిగారు. కమర్ వాళ్లకు నిజం చెప్పలేదు. అయితే అతని ఇంట్లో ఉండే ముసలి దాది ఒక్కతే నిజం ఊహించింది. ఆమె ఒంటరిగా కమర్ వద్దకు వచ్చి, ఇంతకాలానికి నీ మనసులో యువతి మీదనో ప్రేమ పుట్టుకొచ్చింది. అది ఎవరో చెప్పు, ఆమెను తెచ్చి నీకు భార్యగా చేయడానికి ప్రయత్నిస్తాను అన్నది. ఆమె ఆ మాట అంటేనే కమర్కు సగం విచారం తగ్గినట్టయింది. అతను పూసగుచ్చినట్టు జరిగిందంతా ముసలిదానికి చెప్పేశాడు. కాజీగారి అమ్మాయేనా? నేను బాగా ఎరుగుదును. ఆ పిల్ల నిన్ను పెళ్లాడడానికి ఒప్పుకునేటట్టు నేను చేస్తాను. నువ్వేమీ విచారపడకు అని ముసలిది తన యజమానికి అభయమిచ్చింది. కానీ ముసలిదాని మొదటి ప్రయత్నం ఫలించలేదు. ఆమె కాజీ కుమార్తెను కలుసుకుని కమర్ విషయం చెప్పనారంభించగానే ఆ పిల్ల కస్సుమని లేచి, నీ యజమాని ఎవడో నేనెరుగను. నాతో ఇలాంటి ప్రసంగాలు చేశావంటే మా నాన్నగారితో చెప్పి నీకు ఖైదు వేయిస్తాను అని బెదిరించింది. అయినా ముసలిది అసాధ్యురాలు గనక అంతటితో పోనివ్వక 2 రోజులాగి కాజీ ఇంటలేని సమయంలో ఆ పిల్ల దగ్గరికి మళ్ళీ వెళ్ళి బోరున ఏడవసాగింది. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అని కాజీ కూతురు ఆమెను అడిగింది. ఇంకేముంది, నా యజమాని బతకడు. నా కొడుకల్లే పెంచుకున్నాను. నిన్ను ఎటువంటి వేళ చూశాడో గాని మంచం పట్టి ఆ రోజు క్షీణించిపోతున్నాడు అన్నది ముసలిది. కాజీ కుమార్తె హృదయం కాస్త మెత్తబడింది. మీ యజమాని వట్టి పిచ్చివాడు లాగున్నాడే. ఒక మనిషి కోసం మంచం పట్టి చచ్చిపోవాలా? రేపు శుక్రవారం నాటి మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు జరిగే వేళ ఒకసారి మా ఇంటికి రమ్మను. నేనతనితో మాట్లాడి అతను ఎటువంటి వాడైనది తెలుసుకుంటాను. మా నాన్నగారికి ఈ సంగతి ఏమాత్రం తెలిసినా చాలా ప్రమాదం సుమా అని ఆ పిల్ల ముసలిదానితో అన్నది. నా తల్లి, మా యజమానికి ప్రాణదానం చేశావు. ఒక్కసారి ఆయనతో మాట్లాడితే అతని ప్రేమ ఎటువంటిదో నీకే తెలుస్తుంది అంటూ ముసలిది సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళింది. ఆమె వచ్చి ఈ వార్త చెప్పినప్పుడు కమర్ పరమానంద భరితుడైనాడు. శుక్రవారం రాగానే అతను తన ప్రియురాలి కోసం వెళ్ళడానికి సన్నాహం అవుతున్నాడు. బాబు, మధ్యాహ్నపు ప్రార్థనలకు ఇంకా వ్యవధి చాలా ఉంది. గడ్డం మాసి ఉన్నట్టుంది. మంగలిని పిలుస్తాను అన్నది ముసలిది. కమర్ సరేనన్నాడు. కొద్దిసేపట్లోనే మంగలి ఒకడు వచ్చాడు. వాడు కమర్ని చూస్తూనే, అలా పాలిపోయి ఉన్నారేం బాబు అని అడిగాడు. ఈ మధ్య కాస్త సుస్థి చేసిందిలే, ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు కమర్. శుక్రవారం నాడు క్షవరమైతే 70 ఆపదలు తొలగిపోతాయని పెద్దలంటారు.
కళ్ళకు ఒంటికి కూడా చాలా మంచిది అన్నాడు మంగలి. ఈ మంగలివాడి వాగుడు వింటుంటే కమర్కు చీరాకెత్తింది. ఈ సోది అంతా దేనికి, వెంటనే గడ్డం కొరిగి అన్నాడతను వేగిరపడుతూ. అప్పటికి మంగలి తన పని ప్రారంభించక ఇంకా కొద్దిగా వర్జ్యం ఉంది. అది గడిస్తే ఇవాళ క్షవరానికి ప్రశస్తమైన రోజు. ఎందుకంటారేమో, ఇవాళ కుజబుధులు ఒకే ఇంట్లో చేరుతున్నారు. కానీ ఒక్క చిక్కున్నది. మీరు ఎవరినో చూడబోతున్నారు లాగుంది. కొత్త వారిని కలుసుకోవడానికి ఇది మంచి రోజు కాదు. అందువల్ల ఆపద కలగవచ్చు అన్నాడు. కమర్ మండిపడి, నీ వాగుడు కట్టి పెడతావా లేదా? నేను నిన్ను క్షవరానికి పిలిచాను గాని జోస్యం చెప్పడానికి కాదు. వచ్చిన పనేదో చెయ్యి అన్నాడు. బాబు, గ్రహాలను అంత తేలికగా కొట్టేయకండి. విషయోగం చాలా ప్రమాదం. ఏమిటనుకున్నారు అన్నాడు మంగలి వినయంగా. నాకెక్కడ దొరికావురా? ఈ బాగ్దాద్లో జోస్యం చెప్పే మంగలి ఇంకొకడున్నాడనుకోను. నా పాలిటికి నువ్వే దాపరించాలా అన్నాడు కమర్. ఒక్క జోస్యమేనా బాబు? నాకు రసాయనం, గణితం, వాస్తు, తర్కం, వ్యాకరణం అన్నీ వచ్చు. పైన నా వయస్సు, అనుభవము చిత్తగించండి అన్నాడు మంగలి. కమర్ ఇక సహించలేకపోయాడు. మంగలికి డబ్బు తీసి ఇస్తూ, నువ్వు వద్దు, నీ క్షవరము వద్దు, ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఊరికే ఇస్తే డబ్బు పుచ్చుకుంటానా బాబు? నాకు కావలసింది తమకు సేవ చేయడమే. డబ్బు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. మీ నాన్నగారికి నేను ఎంతో సేవ చేశాను. నా సలహా లేకుండా ఆయన ఏ పని చేసేవారు కాదు. వారు కొడుకేగా తమరు అన్నాడు మంగలి. కమర్ ప్రాణం విసిగి నౌకర్లను పిలిచి మంగలిని బయటికి గెంటిద్దామనుకుంటుండగా మంగలి గడ్డానికి నీళ్లు రాసి క్షవరం ప్రారంభించాడు. అప్పటికి వాడు వాగడం మానలేదు. తన చేతులతో ఏ మహారాజులకు క్షవరం చేశాడో మంత్రులు, మహాకవులు తనను ఎంతగా ప్రశంసించారో చెప్పసాగాడు. చివరకు వాడు తమరు చాలా తొందరలో ఉన్నట్టు కనబడుతున్నారు. ఏమిటి విషయం అని అడిగాడు. ఒక మిత్రుడింటికి విందుకు పోతున్నాను అన్నాడు కమర్. ఎందుకైనా మంచిది, ఒంటరిగా వెళ్ళక నన్ను కూడా వెంట రానివ్వండి అన్నాడు మంగలి. నేను వెళ్ళే చోటికి ఇంకొకరు రావడానికి వీల్లేదు అన్నాడు కమర్. ఆహా, నాకంతా అర్థమైంది. ఎవరో స్నేహితురాలన్నమాట. చూడండి బాబు, నేను వెంట ఉండడం మీకెంతో మేలు. ఆడవాళ్లతో వ్యవహారం చాలా ప్రమాదం. నేను బాగా అనుభవం గలవాణ్ణి. మీకు ఎలాంటి ప్రమాదము రాకుండా కాపాడతాను అన్నాడు మంగలి. ఛీ, నోరు మూసుకుని నీ పని పూర్తి చెయ్యి అన్నాడు కమర్. మంగలి క్షవరం పూర్తి చేసే సమయానికప్పుడే ప్రార్థనలు ఆరంభం కానే అయ్యాయి. కమర్ మంగలివాని పంపేసి గబగబా దుస్తులు వేసుకుని కాజీగారి ఇంటికి పరిగెత్తాడు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కాజీ ఇంటి వాకిలి తెరిచే ఉంది. కమర్ లోపలికి వెళ్ళి పై అంతస్తుకు చేరాడో లేదో కాజీ మసీదు నుంచి తిరిగి రానే వచ్చాడు. ఈ లోపల మంగలి కమర్ను వదలలేదు. వాడు వెళ్ళిపోయినట్టే పోయి ఏ మూలనో నక్కి ఉండి కమర్ను వెంబడించి వెళ్ళిన కొద్ది క్షణాలకు కాజీ రావడం గమనించి అబ్బాయి గారికి మూడింది అనుకున్నాడు మంగలి. దురదృష్టవశాత్తు కాజీ ఇంటికి రాగానే ఒక ఆడ బానిస మీద అలిగి 2 తగిలించాడు. అది గొంతెత్తి ఏడవసాగింది. ఇంకొక మగ బానిస దాన్ని వెనుక వేసుకువచ్చి వాడు కూడా కాజీ చేత చచ్చెట్టు తన్నులు తిన్నాడు. ఇదంతా బయట నుంచి వింటున్న మంగలికి కాజీ తన యజమానిని చావగొట్టి కాజీ నా యజమానిని చంపేస్తున్నాడు అని కేకలు పెట్టసాగాడు. నలుగురు పోగై ఏమిటి ఏమిటి అని అడిగారు. బయట గల్లంతు విని కాజీ బయటికొచ్చి నా ఇంటి ముందు ఈ జాతరేమిటి అని అడిగాడు. మంగలి ముందుకొచ్చి మీ కూతురి కోసం వచ్చాడని మా యజమానిని మీరు చావగొట్టలేదా అని అడిగాడు. నా కూతురు కోసం నీ యజమాని రావడమేమిటి? నీకేమైనా మతిపోయిందా అన్నాడు కాజీ. నాకు మతిపోవడమేమిటి? ఆ అబ్బాయి గారు మీ ఇంట్లో జొరబడడం నేను కల్లారా చూస్తేను అన్నాడు మంగలి. వెంటనే కాజీ తన ఇల్లంతా నౌకర్ల చేత వెతికించాడు. పై అంతస్తుకు వెళ్ళిన కమర్ కాజీ కుమార్తెను చూసే లోపలనే ఈ అల్లరి సాగింది. అతను ఒక గదిలో ఖాళీ కొయ్య పెట్టె ఉంటే అందులో దూరి దాక్కున్నాడు.
మిగిలిన వాళ్లతో పాటు మంగలి కూడా కాజీగారి ఇల్లంతా వెతికాడు. కమర్ దాగి ఉన్న కొయ్య పెట్టె కళ్ళబడగానే వాడు కమర్ అందులో దాగినట్టు గ్రహించి ఎవరితోనూ చెప్పకుండా పెట్టె తన నెత్తిన పెట్టుకుని బయటికి ఉరికాడు. వాడు బయటి వాకిలి దాటేటప్పుడు గడపకు కాలు తగిలి పడ్డాడు. పెట్టె కింద పడి పగిలింది. పెట్టెలో ఉన్న కమర్కు కాలు విరిగింది. అతను పెట్టెలో నుంచి పైకి రాగానే 10 మంది అతన్ని పట్టుకోవడానికి చుట్టూ మూగారు. కమర్ తన జేబులో నుంచి బంగారు నాణాలు తీసి దూరంగా వెదజల్లాడు. జనం అతన్ని వదిలేసి బంగారం కోసం పరిగెత్తారు. చావు తప్పి కన్ను లొట్టపోయి కమర్ కుంటుకుంటూ తన ఇల్లు చేరి ఆ రాత్రే బాగ్దాద్ నగరం విడిచి ఎటో వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.